వెల్కమ్ టు వీథీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రవణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తాడపల్లి ప్రెస్ క్లబ్ లో నూరానీ జామియా మసీద్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం. రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన అధ్యక్షుడు షేక్ హనీఫ్. సూర్యాపేట జిల్లాలో శిథిలావస్థలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు ఆవేదన. కర్నూలు జిల్లాలో మెప్మా బజార్ను సందర్శించిన ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి. పెద్ద ఎత్తున స్టాల్స్ లను ఏర్పాటు చేసిన మహిళలు. ఇక వివరాలకు వెళితే తాడపల్లి ప్రెస్ క్లబ్ లో నూరానీ జామియా మసీద్ అండ్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు షేక్ హనీఫ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నులకపేటలోని ఇగ్దా మైదానంలో ఈ నెల 24వ తేదీ నుండి 26వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన ప్రాంత ప్రజలకు ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ ముఖచిత్రం గణాల గురించి దానికి సంబంధించినటువంటి తంత్రాల గురించి మళ్ళీ చర్చించుకుని చట్టాలు చేసే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిలో మన ప్రాంత యువత చక్కటి భవిష్యత్తు కోసం ఒక దారి నిర్మించుకోవాలంటే అందుకు క్రీడలు కూడా ఉపయోగపడతాయి అనే నమ్మకంతో రిపబ్లిక్ డే సందర్భంగా మనం ఆంధ్ర రాష్ట్ర రైతులు ఒక 5 జట్లను ఆహ్వానించి పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో వాలీబాల్ ఎంచుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే వీటిని టీమ్ గేమ్స్ అంటారు. అంటే మన కుటుంబ వ్యవస్థలో ఎలా తల్లి తండ్రి అక్క తమ్ముడు చెల్లి అన్న అత్త మామ ఇలా అందరూ ఒకరికొకరు ఎలా సహకరించుకుంటూ తోడ్పాటుగా కుటుంబాన్ని నిర్వహించుకుంటామో ఈ టీమ్ గేమ్స్లో ఫుట్బాల్ బాస్కెట్బాల్ వాలీబాల్లో ఇది ఉంటుందండి. ప్రధానంగా ఇలాంటి అలవాటు మన యువతకు రావాలనేటువంటి ఉద్దేశంతో వాలీబాల్ ఎంచుకొని వాలీబాల్ ఇక్కడ ఈ వాలీబాల్ ఎంచుకోవడంలో కూడా ప్రధాన కారణం ఏంటంటే ఇందులో బాడీ కాంటాక్ట్ ఇతరులను మనం తాకేటటువంటి అవసరం ఉంటుంది. ఫుట్బాల్ అలాగను బాస్కెట్బాల్ అలాగ కనుక ఇది ఒక జెంటిల్మన్ గేమ్గా పరిగణించి మన ప్రాంత పిల్లలందరూ కూడా ఈ అవకాశాన్ని వాడుకోవాలనే ఉద్దేశంతో ఏర్పరచం. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇట్స్ 24/7 ప్లే ఫీల్డ్. 7 రోజులు 24 గంటలు ఆ మైదానాన్ని వినియోగించుకోవాల్సిన సౌకర్యాలు ఉన్నాయి. రాత్రులు ఆడుకోవచ్చు, పగలు ఆడుకోవచ్చు, పనికి వెళ్ళి వచ్చినటువంటి గంటలు సాయంకాలం ఆడుకోవచ్చు, స్కూల్కి వెళ్ళి వచ్చినటువంటి పిల్లలు కూడా సాయంకాలం ఆడుకోవచ్చు. అలా ప్రతి వాళ్ళు కూడా ఆడుకునే అవకాశాన్ని మనకి కల్పించడం. ఈ సందర్భంగా పాత్రికేయులకు మా విన్నపం ఏంటంటే ఈ సమాచారాన్ని ఈ ప్రాంత ప్రజలు అర్థం చేసుకునే రీతిలో సమాజానికి మీరే కమ్యూనికేషన్ లీడర్స్, మీరు చెప్పింటే ప్రజల్లో పెడుతుంది కనుక మీరు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందజేసి ఈ ప్రాంత ప్రజల ప్రాంగణాన్ని ఉపయోగించుకునేలా చేయవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ధనం వెచ్చించి నిర్వహించినటువంటి ఆనిఫ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రాంత మైనారిటీ సంఘాలందరికీ గ్రామ ప్రజలకి మేము రుణపడి ఉంటామని ఈ ద్వారా తెలియజేస్తాం. సూర్యాపేట జిల్లా మధ్యరాల మండలం చౌలతండాలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ను అసంపూర్తిగా నిర్మాణం చేపట్టారు. అయితే ఆ వాటర్ ట్యాంక్ ఇంకా ప్రారంభించకుండానే బీటలు వాడడంతో పాటు మెటల్ సంబంధించిన రక్షణ కవచం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో వాటర్ ట్యాంక్ ను నీటితో నింపితే కూలిపోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ట్యాంక్ ను మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. నువ్వు పైన నిలబడి చెప్పు. మిషన్ భగీరథ ట్యాంకులు ఓపెనింగ్ కూడా కాలేదు పరిస్థితి.
మద్రాల మండలం సౌల తండ మాది గ్రామ పంచాయతీ కొత్తది. దాంట్లో కట్టిన మిషనరీ భైరత కింద ట్యాంకులు కట్టారు. ట్యాంకులను దాన్ని ఊగుతుంది ఎక్కడి దీన్ని బిల్లు ఏమని చేసిర్రో ఎట్లా చేసిర్రో మనకు తెలియదు. ఆ బిల్లు చేసిన వాళ్ళ మీద కూడా కఠిన చర్య తీసుకొని మళ్ళా దాన్ని ఎవడు పట్టిండో దాన్ని కూడా పిలిచి అధికారులు పిలిచి దాన్ని సరైన చర్య తీసుకొని ఆ ట్యాంకీని అది కాకుండా ఏరే కట్టిస్తారా మరి ఆ ట్యాంకీని ఏరే పని చేయాలా, అది మీరు పందియాలి అధికారులు. పండించినాక దాన్ని ఏదైనా ఉంటే మార్గం చేసి మా పిల్లలు ఆగం అవుతారు అని మేము కోర్టు వాడ బడి ఉంది, దాని పక్కనే అంగన్వాడీ స్కూల్ ఉంది, అట్లా పంచాయతీ బోర్డు ఆఫీస్ కూడా అక్కడనే అందులోనే ఉంది. ఈ అన్నిట్లో ఉండి మాకు దాన్ని కఠిన చర్య తీసుకొని మమ్మల్ని ఇది చేయాలని కోరుతున్నాం. సూర్యాపేట జిల్లా మధ్యాల మండలం సౌలతండ గ్రామ పంచాయతీ. ఇది నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం ఇక్కడ ఆషామాషిగా జరిగింది. కట్టిన ట్యాంకులు దాంట్లో నాణ్యతలు లోపించడం వల్ల అది మొత్తం ఊగుతుంది. పక్కనే స్కూల్ ఉండడం చేత అది ఎప్పుడైనా స్కూల్ మీద పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అధికారులు దీన్ని స్పందించి దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. దాని స్థానంలో ఇంకో కొత్త ట్యాంక్ కట్టించి మా తండకు నీళ్ళు అందించాల్సిందిగా అధికారులు కోరుకుంటున్నాం. కర్నూలు జిల్లా ఎమ్మికనూరు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెప్మా బజార్ను ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బజార్లో పొదుపు మహిళలు పెద్ద ఎత్తున స్టాల్స్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ యూత్ అధ్యక్షుడు నాజర్ అహ్మద్, టౌన్ బ్యాంక్ చైర్మన్ కొమ్మరాజు తదితరులు పాల్గొన్నారు. పని అయిపోతుంది. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండపేటలో ఆంజనేయ స్వామి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజున జాతరకు వివిధ మండలాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయానికి వచ్చిన భక్తులు ముడుపులు, కానుకలు, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు నిర్వహించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ 2020 క్యాలెండర్ పోస్టర్ను సీఎం చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు సీఎంను పూలమాలతో సత్కరించారు.
శివసేన పార్టీ వ్యవస్థాపకులు బాల్ ఠాక్రే జయంతి సందర్భంగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆయన సమాధి వద్ద నివాళులర్పించారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్లో సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్టాగ్రామ్ నిర్వాహకురాలు మనీష్ చోప్రా మాట్లాడుతూ ఇన్స్టాగ్రామ్ అనేది అన్ని రకాల రంగాల వారికి అన్ని రకాల కళలకు మంచి ప్లాట్ఫారం అని సోషల్ మీడియాను వినియోగించే వారికి కూడా ఆదర్శప్రాయంగా చూపరులకు ఆకట్టుగా ఉంటుందని చెప్పారు. Embed music as well as the other stickers that are there and bring this to life. Let me show you a quick example of how this comes together, right? And how we saw real great uptake on Born on Instagram is all about is to help them understand how they can leverage this as a campaign or as a program, right? Is fundamentally going to be around discovering creators, showcasing them and helping them grow. And 3 examples broken into few parts. So Born on Instagram, which we're kicking off today, what Instagram and the platform that she's got from that has done for her, right? So first things first, right? What's the secret behind the name? Mahatali. Yes. Hello everybody. First, another hi. Breakfast chesesara. Anyway, Mahatali and name దగ్గరికి వచ్చేసరికి I had always wanted to be an actor and that never happened. So finally, I worked as an assistant director and then I worked as a stylist for a movie. But still someone was never giving me an opportunity as an actor. Okay, and then finally one day when I thought I'll give up everything, that's when I got this web series named Mahatali Mahan Bhav. Oh, okay. Yeah, so I did that web series, and then once that web series got shelved, that Mahatali name was taken from that web series, and then we started a different channel altogether. So that's how you just stuck with that name. Yes. Wonderful, wonderful, wonderful. Thank you. I'm sure most of you might have seen them. I play different roles, different characters. Hyderabad to basically announce the launch of Born on Instagram. This is our program to bring creators across the country together and connect them with leading creators just so that they can learn, get discovered and showcase how they use Instagram as a home for free expression, home for safe expression and really for bringing their passions to life. Very excited that today we are in Hyderabad. We had Mahatali, Janvi, who was part of our launch here, and so super happy to take this program to the country, across the country, to multiple locations across the country. Instagrammers across the country, right, are two kinds of people. There are people who are basically using Instagram to express how they feel and follow the people that they care about, follow the things that they care about. And there are people who are creators, right, who have use Instagram as a method to reach out to audiences, to reach out to their followers, right? And many of them have built businesses around it. They could be businesses of creation of content, of showbiz, of showcasing their talent, or there could be businesses where they are selling things. That is our audience. That's what we are focused with Born on Instagram on. Thank you.
ఎనీవే సో ఈరోజు మనం బాన్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఈవెంట్లో ఉన్నాము. ఈరోజు స్టార్ట్ చేశారు ఇది ఎందుకు అంటే ఇప్పుడు పెద్ద క్రియేటర్స్ ఉంటారు, ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న క్రియేటర్స్ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో. సో వాళ్ళందరినీ వీళ్ళతో కనెక్ట్ చేసి కమ్యూనిటీని ఇంకా పెద్దగా చేసి అందరికీ హెల్ప్ అయ్యేలా చేయడానికి ఒక పెద్ద మిషన్ అనమాట అది. సో అది కాకుండా ఇట్ విల్ బి గుడ్ అందరినీ కలిసి స్టోరీస్ షేర్ చేసుకుని అండ్ యా. అలా ఫేస్బుక్ సో బేసిక్లీ వీడియో ప్లాట్ఫామ్స్ ఉంటాయి అండ్ సో బేసిక్లీ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. కొన్ని వీడియో ప్లాట్ఫామ్స్ ఉంటాయి, కానీ ఇన్స్టాగ్రామ్ వీడియో పిక్చర్స్ ఇవన్నీ షేర్ చేసుకునే ఒక ప్లాట్ఫామ్ అండ్ మనందరికీ చాలా ఫేవరెట్ ప్లాట్ఫామ్. నాకు పర్సనల్లీ చాలా ఫేవరెట్ ప్లాట్ఫామ్ అండ్ స్టోరీస్ ఇలాంటి డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి. ఐఎమ్ షూర్ చాలా మంది యూజ్ చేస్తుంటారు. సో చాలా ప్యాషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని లైఫ్ని తీసుకొస్తూ ఏదో చెప్పారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి ఢిల్లీలో రోడ్ షో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ వాసుల కష్టాలు త్వరలో తీరుస్తారని హామీ ఇచ్చారు. హైదరాబాద్ ఇండియన్ రెడ్ క్రాస్ అధికారులు నగరంలోని నాంపల్లి నుమాయిష్లో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టారు. ప్లాస్టిక్స్ కవర్స్ వాడకూడదు, జూట్ బ్యాగ్స్ లేదా కాటన్ బ్యాగ్స్ వాడాలని స్టాల్స్ వారికి అవగాహన కల్పించారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా స్టాల్స్ ముందు ఏర్పాటు చేసిన డస్ట్బిన్లో చెత్తను వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నుమాయిష్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ సురేందర్, ఇండియన్ రెడ్ క్రాస్ హైదరాబాద్ సొసైటీ ప్రెసిడెంట్ భీమ్ రెడ్డి, వైస్ చైర్మన్ విజయ తదితరులు పాల్గొన్నారు. అంటే ఇది వేరే ఉద్దేశం కాదు, ప్లాస్టిక్ను తగ్గించాలి, కాటన్నే వాడాలనే ఒక స్లోగన్తో మన యొక్క గవర్నర్ గారు, కలెక్టర్ గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో దాంతో ఉద్దేశంతో ప్లాస్టిక్ నిషేధించాలి. ప్లాస్టిక్ ఎక్కడైనా చెత్త ఉంటే దాన్ని తీసేయడానికి ఒక వీక్ 5 కాలేజ్ 4 కాలేజ్ దానికి అవకాశం ఇస్తే మేము చేస్తాం. ఇంకా ఏదైనా చేయమన్నా మేము మీకు సపోర్ట్గా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వంతో ఇట్లా ఎంచో పాటు దీన్ని అందరం కూడా చేయాల్సి మాకు 1,60,000 మీ వాలంటీర్ ఇప్పుడు మనం 4-5 టీమ్స్ చేసినాము. సొసైటీ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ వాళ్ళు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ నుమాయిష్ పేరు మీద
మన ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు గౌరవనీయులు సెక్రటరీ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, మెంబర్స్ కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని పుంజుకొని ఈరోజు మా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైర్మన్ గారు ఒక మంచి వినూతమైన కార్యక్రమం చేపట్టారు జేఆర్సీ వైఆర్సీలో. ఈ సందర్భంగా వారిని 2 విషయాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాము. ఈ ఎగ్జిబిషన్లో ఈ యొక్క ఈ కార్యక్రమం చేయడం అనేది ఒకటే ఉద్దేశం. ఏదైతే గవర్నర్ గారు, కలెక్టర్ గారు చెప్పినటువంటి సందేశాన్నే మేము ఇక్కడ ఎగ్జిబిషన్లో ప్రజలకు వివరించడానికే వచ్చాము. స్టాల్ హోల్డర్స్కి అప్లికేషన్స్ ఇచ్చేటప్పుడే అప్లికేషన్లో ఒక పాయింట్ పెట్టినాము, ప్లాస్టిక్స్ వాడకూడదని. దాని ప్లేస్లో జూట్ కానీ పేపర్ బ్యాగ్స్గా వాడాలని. ఎవరైనా వాడినట్టుగా ఉంటే పెనాల్టీ వేస్తాము, ఆ పైన కరెంట్ డిస్కనెక్ట్ చేస్తాము, ఇంకా ఉంటే స్టాలే క్లోజ్ చేస్తామని కూడా వాళ్ళకి వార్నింగ్స్ ఇవ్వబడింది. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ మాకు ఇది 80వ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ప్రతి ఏడు మాకు ఒకటి హెల్త్ అండ్ హైజీన్ దాని కింద మాకు ఒక కాంట్రాక్ట్ ఇస్తాము ఈ క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడానికి. ఈ ఏడు మాతో రెడ్ క్రాస్ వాళ్ళు కూడా మాతో అసోసియేట్ అయ్యి ఈ క్యాంపెయిన్లో మాకు కోఆపరేట్ చేస్తున్నందుకు వారికి, వాళ్ళ టీంకి అందరికీ ధన్యవాదాలు. మా ఎగ్జిబిషన్ గ్రౌండ్లోనే ఉన్న వనితా మహావిద్యాలయ స్టూడెంట్స్ కూడా దీంట్లో ఈ క్యాంపెయిన్లో పాల్గొని ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ నిమాయిష్ అనే క్యాంపెయిన్లో మాతో సహకరిస్తున్నారు. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్, వీ బిలీవ్ ఇన్ దాట్. సో ఈ ఏడు చాలా వరకు మేము చాలా ఇంప్రూవ్ చేశాము. మాకు దీన్ని అవుట్సోర్స్ చేసి దానికి కాంట్రాక్ట్ని పెట్టాము. వారికి అదనంగా మేమంతా కూడా తిరిగి చేస్తున్నందుకు సహకారం మన స్టాల్ వాళ్ళు కూడా సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంబీటీ నగర్ మరికొన్ని ప్రాంతాల్లో 150 మంది పోలీసుల సిబ్బందితో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా సరైన ధృవీకరణ పత్రాలు లేని 35 వాహనాలను పోలీసులు సీజ్ చేసి 8 మంది రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు. ये पैसा पूरा उनको खोल देते कैसा भी बोलो ఎంత 1900 సలం ఉన్నాయంట సలం కట్టుకుంటాం మొత్తం 3500 అదే యాక్టివా ను తీసుకున్నావు 139 సలం కొంది ఏ రికవరీ పై గాడి రికవరీ అంటే రికవరీ అంటే పేపర్ ఉంటుంది కదా సార్ అరే किधर भी नहीं जाता क्या क्या हो गया ये स्लेट ये मौस ये दे बाजू स्कूल है कितना दूर है स्कूल हां देख के लिखो బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని ఎన్బిటి నగర్లో ఒక కమ్యూనిటీ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ ఎన్బిటి నగర్లో ఉన్న లొకాలిటీ తోటి ఇక్కడ నివసించే ప్రజలతోటి మేమందరం కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది. ఇంతకుముందు ఇక్కడ 2-3 స్టాబింగ్ కేసెస్ రిపోర్ట్ కావడం వల్ల అది కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరైనా స్ట్రేంజర్స్ కానీ మరి సస్పెక్ట్స్ కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా తీయడానికి మరియు ప్రధాన ఉద్దేశంగా ఇక్కడ లొకాలిటీ వాళ్ళతోటి ఒక పరిచయ కార్యక్రమం లాగా వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని ఫెల్ట్ నీడ్స్ ఐడెంటిఫై చేసి మళ్ళీ వచ్చేటప్పటికి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కానీ ఈ కమ్యూనిటీతో ఇంటరాక్ట్ అయిన ప్రజలతోటి కానీ మా ఇంటరాక్షన్స్ అన్నీ కూడా పోలీస్ ఫ్రెండ్లీగా ఉండాలనే ఉద్దేశంతో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది జరపడం జరిగింది. దీనిలో భాగంగా అందరి నార్మల్ సిటిజన్స్ తోటి ఫ్రెండ్లీగా ఉండడమే కాక ఎవరైతే యాంటీ సోషల్స్ ఉన్నారో, లా బ్రేకర్స్ ఉన్నారో, ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో ఇట్లాంటి వాళ్ళను పోలీస్ ప్రెజెన్స్ ద్వారా కంటైన్ చేయడానికి ఈ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ కమ్యూనిటీ కాంటాక్ట్లో భాగంగా 281 హౌస్ హోల్డ్స్ను 10 టీమ్స్ అన్నీ కూడా విజిట్ చేసి వాళ్ళతోటి పరిచయ కార్యక్రమం మరియు వాళ్ళతో ఇంటరాక్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే
ఒక 32 2 వీలర్స్ని ఏవైతే ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవో వాటన్నిటికీ కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో ఒక 8 మంది రౌడీ షీటర్స్ కూడా ఇక్కడ కనిపించడం జరిగింది. వాళ్ళు ఈ ఏరియాలో ఈ సమయంలో ఉండడానికి గల కారణాలను కూడా విచారిస్తున్నారు. కొంతమంది ఎవరైతే ఇక్కడ అడ్రస్ లేదో, ఇక్కడ ఉండవలసిన అవసరం లేదో అట్లాంటి వాళ్ళు కనబడితే వాళ్ళను ఫర్దర్ చెకింగ్ కోసము మేము ఎంక్వైరీ కోసం తీసుకురావడం జరుగుతుంది. ఈ మొత్తం ఎక్సర్సైజ్లో ఒక అడిషనల్ డీసీపీ, ఇతర ఏసీపీస్తో పాటు 150 మంది పోలీస్ సిబ్బంది పాల్గొని దీన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. లాస్ట్ వీక్ ఆటో డ్రైవర్ హత్య కేసులో అరెస్ట్ చేసిందా సార్? అయిపోయింది కదా, దాంట్లో అరెస్టులు అయినవి అవన్నీ కూడా మనం మీడియాకి ఇవ్వడం జరిగింది. కడప జిల్లా రాయచోటి ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థలాన్ని వాక్ బోర్డుకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజా విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాయచోటి నియోజకవర్గ పరిధిలోని గాలివీడు మండలంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్రను మాజీ పీసీసీ సభ్యుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మొదటిగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ప్రారంభించారు. మన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారని కోరుకుంటున్నాను. నిర్మల్ జిల్లాలో జరిగిన 3 మున్సిపాలిటీ ఎన్నికలు బ్యాలెట్ బాక్సులను భద్రపరిచారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి బైంసా, ఖానాపూర్, పాలిటెక్నికల్ కళాశాలలో జిల్లా ఎస్పీ శశిధర్ రాజు, జిల్లా కలెక్టర్ ప్రశాంతి పోలీస్ బందోబస్తు మధ్య భద్రపరిచారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. తాడపల్లి ప్రెస్ క్లబ్ లో నూరానీ జామియా మసీద్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం. రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన అధ్యక్షుడు షేక్ హనీఫ్. సూర్యాపేట జిల్లాలో శిథిలావస్థలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు ఆవేదన. కర్నూలు జిల్లాలో మెప్మా బజార్ను సందర్శించిన ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి. పెద్ద ఎత్తున స్టాల్స్లను ఏర్పాటు చేసిన మహిళలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీచ్ న్యూస్.